కోరికని జయించి తీరాలి. భగవద్భక్తి ఉన్నంత మాత్రాన్ని కోరికలను జయిస్తామనుకోవద్దు. జాతీయాలు సామెతల పుస్తకంలో అద్భుతమైన కథ ఒకటి చదివాను నేను. ఎలా ఉంటాయా కోరికలు అనుకున్నా. ఒక ఊళ్ళో ఒక ఆవిడ ఉందట. ఆవిడ పేరేమిటో తెలుసా? ఊళ్ళో వాళ్ళు పెట్టిన పేరు నాస్తి నారాయణమ్మ అని పేరెట్టారు ఆవిడకి. ఆవిడ పేరు నారాయణమ్మ, కానీ నాస్తి నారాయణమ్మ అని పెట్టారు. ఎందుకంటే ఆవిడ భక్తురాలు. నారాయణమ్మ ఆవిడ పేరు, తల్లి పెట్టిన పేరు కాదండి. నిరంతరం నారాయణ 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 అనడం వల్ల ఆవిడకి నారాయణమ్మ అనే పేరు స్థిరపడింది. బాగుంది, అందరూ కూడా నారాయణమ్మ అని గౌరవిస్తున్నారు. కానీ ఆవిడకు ఉండే ఒక దుర్లక్షణం ఏమిటంటే, ఇంటికి ఎవడొచ్చి ఏదడిగినా నాస్తి 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 నారాయణ అంటోంది. అందుకని ఆవిడకి నాస్తి నారాయణమ్మ అని పెట్టారు. నువ్వు భగవంతుడిని జపించినంతలో ఉపయోగం ఏం లేదు. దాన ధర్మాలు ఏమైనా చేసావా? పిల్లికి కూడా బిచ్చం పెట్టకుండా ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలట్ట. ఒక్కొక్కడు ఉంటే ఆడు పిసిన కొట్టువాడు. అంటే అన్నం తింటుంటే కాకి వచ్చింది అనుకోండి, కుడి చేత్తో తోలట్ట, ఎడం చేత్తో తోలుతా. ఎందుకని కుడి చేత్తో తోలితే చేతుకున్న 4 మెలుతులు అక్కడ పడేది, తింటుందేమో వీడికి బెంగ, వీడి ఆస్తి తగ్గిపోతుంది. అందుకని ఎంగిలి చేత్తో కాకిని తోలడం అంటారు. ఈ కుడి చెయ్యి ఇలా పెట్టుకుని పొరపాటున ఏమైనా ఎడం చేత్తో అంటాడు, అయితే భార్యను తోలమని చెబుతాడు. వీడికి రేపొద్దున అదే గతి పడుతుంది ఖచ్చితంగా, ఈ జన్మలోనూ వచ్చే జన్మలో కూడా. ఈ నాస్తి నారాయణమ్మ గొప్ప భక్తురాలు. ఆవిడకి అస్తమానం నారాయణే. దొంగ వస్తే దొంగ నారాయణ అంటే, దొర వస్తే దొర నారాయణ, ఇంటికి ఎవరు వచ్చినా నారాయణ, పని మనిషి వస్తే పని మనిషి నారాయణ. చాలా ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడూ నారాయణ నామస్మరణ అమ్మ, నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోతుంది. అటువంటి పథకాలు ఏం లేవు ఇక్కడ. భగవంతుడు చూసేది మన ప్రవర్తన. నీ స్మరణలు, నీ జపాలు, నీ పూజలు ఆయనకు అనవసరం. అవి ఎప్పుడంటే ప్రవర్తన బాగుంటే. నాస్తి నాస్తి ఎవడొచ్చినా లేదని చెబుతున్నావు. ఎక్కడ ఊళ్ళో అందరూ నాస్తి నారాయణమ్మ పేరెట్టిన వాళ్ళే నాస్తి నారాయణమ్మ అన్నారు. ఒక రోజున స్వయంగా విష్ణుమూర్తి ఈవిడి ఇంటికి వచ్చాడానికి జాలేసింది. పాపం భగవంతుడు సత్వగుణ సంపన్నుడు కదా. విష్ణుమూర్తి అంటే సత్వగుణం. అందుకని ఈ నారాయణమ్మకి ఏదో రకంగా నిరంతరం నా పేరు చెప్పించింది. దానికోసం ఏదైనా కొంత ప్రయోజనం ఉండాలి కదా. లేకపోతే రేపు పొద్దున అందరూ నన్ను దేవతల్లో వెలేసేస్తారు, ఈయన చెప్పించినా ఉపయోగమే లేదు. ఈయన ఇంటికి వచ్చి నారాయణమ్మ ఏమన్నా ఉంటే పెట్టు, ఏమన్నా ఉంటే పెట్టు అంటే, ఎళ్ళవయ్యా నాస్తి, ఏమీ లేదు నారాయణమ్మ, ఏమీ లేదు నారాయణ, నాస్తి నారాయణ అది. ఆయన వెళ్ళలేదు. అలాగే ఉంటే చెప్పినా వెళ్ళవే నారాయణ, మళ్ళీ ఎప్పుడు కూడా నారాయణ, తిట్టినా సరే చెప్పినా వెళ్ళవే, దెయ్యంలో ఉన్నావు నారాయణ. దెయ్యంలో ఎలా ఉంటాడు నారాయణుడు? ఈవిడ మనస్సు అది. అలా నారాయణ ఎంతకీ వినకపోతే ఆవిడ ఏం చేస్తే, అప్పుడు ఇల్లు అలుకుతోంది ఆవిడ. ఆయన అక్కడే ఉన్నాడండి. భగవంతుడి యొక్క సహనం చూడండి ఎలా చూస్తారంటే, భగవంతుడి గురించి పెద్దలు చెబుతారమ్మా ఒక్క మాట, మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు మన దగ్గరికి వస్తాడమ్మా. అంత దయ, అంత దయ. అందున వెంకటేశ్వర స్వామి అంటే కరుణ. గడ్డం దగ్గర మచ్చ చూడండి మీరు. ఎందుకు వచ్చిందండి ఆ మచ్చ? తాను ఆవు పాలు తాగితే గోపాలుడు వచ్చి ఆవును కొట్టకపోతే ఆవుకు అడ్డంగా తను నిలబడ్డాడమ్మా. అందుకని కర్ర దెబ్బ తగిలి వెంకటేశ్వర స్వామి గడ్డం మీద మచ్చ వచ్చింది. ఇప్పుడు మన ధర్మాన్ని మనం ఎంత బాగా చెయ్యాలి, చేస్తే భగవంతుడు కాపాడతాడని అర్థం. ఇప్పటికే ఆయన గడ్డం మీద మచ్చని కిరీటం కంటే ఎక్కువగా ఆభరణంగా ధరిస్తున్నాడు. నాకు ఈ మచ్చ ఎందుకు వచ్చిందో తెలిసిందా అని పత్రికల వాళ్ళు అడిగితే చెబుతాడు ఆయన. పలానా భక్తుడు ఆవును కాపాడాను నేను దెబ్బ తగలకుండా. మరి నాకు పాలిచ్చింది కదా, గోపాలుడు తప్పు లేదు, వాడు దాన్ని కొట్టాడు, మరి ఆవు అందరికీ పాలిచ్చేస్తే అలాగా యజమాని దగ్గరికి తీసుకు ఆయన ధర్మం ఆయన చేశాడు. ఆవు తన ధర్మం తాను చేసింది, పాలు తాగిన వాడిని నేను కదా, దెబ్బ కూడా నేను పడాలి కదా. ఇలాగ మనం చేసిన తప్పుకు శిక్ష అనుభవించడానికి మనం ఎంతమంది సిద్ధంగా ఉన్నామో అంతమంది వెంకటేశ్వర స్వరూపులే. ఎలా గెంటేద్దాం, ఎలా తోసేద్దాం, అవతల వాళ్ళ మీద తోసేద్దాం. మన తప్పు స్పష్టంగా కనపడుతున్నా సరే. ఎందుకండి ఈ కుళ్ళు బుద్ధి? వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటాం మనం. ఎక్కడ గడ్డం మచ్చక మళ్ళీ వెన్న పూశానంటాడు ఒకడు, వజ్రంతో చేయించానంటాడు ఒకడు, అన్నీ చేయిస్తాడు. ఈ కుళ్ళు బుద్ధి మానడు. తన మత్స ఎందుకు వచ్చింది? దేవతల నుంచి మనం గ్రహించవలసింది ఏమిటది గ్రహించాలి. అందుకని ఆయనకి జాలి కారణంగా వచ్చి ఇంటి ముందు నిలబడి ఈవిడ ఎన్ని తిడుతున్నా సరే వెళ్లకుండా ఉంటే అలుగుడ్డ మొహాన్ని విసిరిందిట. అలుగుతోంది ఇల్లు, మట్టి ఇళ్ళు కదా, అప్పుడు అన్నీ పేడగుడ్డతో అలుగుతారు కదా. అలుగుడ్డ మొహాన్ని విసిరితే ఆయన ఆ గుడ్డ పట్టుకు వెళ్ళిపోయాడమ్మా. భగవంతుడు అంటే వెళ్ళిపోయి పాపం దాన్ని అంతా వెతికాట. ఎలాగో అలా ఈవిడ చేత పుణ్యం చేయించాలని ఆయన తాపత్రయం. అది కట్టుకునేందుకు ఉపయోగపడే గుడ్డ అయితే ఆయనే కట్టుకుని అనంతమైన పుణ్యం ఇచ్చేవాడు. భగవంతుడికి వస్త్రదానం చేసింది ఆవిడ, ఇచ్చేవాడు. కానీ కట్టుకునే లేదు, అది అలుగుడ్డ. వెతికితే ఒక మూల ఒక కంది గింజ దొరికిందిటండి. యా అన్నాడు దేవుడు. ఆయనకి అంత ఆనందం.
దీన్ని కాపాడడానికి నా కోడు దొరికింది. ఎంత సులభ సాధ్యుడండి భగవంతుడు, ఎంత దయ మన మీద. అటువంటి దేవుణ్ణి వదిలేసి దెయ్యాలు లాంటి మానవ సంబంధాల కోసం చూస్తున్నాం ఇక్కడ. ఈ యథవ మానవులతో ఎంత కాకా పట్టినా, ఎంత సవరదీసినా యథవసంత తప్పితే ఏం లేదు ఇక్కడ. వీళ్ళందరినీ వదిలేసి భగవంతుడిని ఒకనే పట్టుకోవాలి ఖచ్చితంగా. గుడ్డ చివర ఎక్కడో మడతల్లో చిన్న కందిగింజ కనపడితే ఆయన కందిగింజ తీసుకెళ్ళి తినకూడదు కదా, అలుగుడ్డది తీసుకెళ్ళి నాటాడు. అది మొక్క అయింది, కందికాయలు కాసింది, ఆకులు వచ్చాయి. అప్పటికి నారాయణమ్మ చచ్చింది. ఇదేమై పుట్టింది? ఆ మొక్క వేసింది ఇదే కదా అనుకోకుండా. ఆ కందిగింజ దీందే కదా, ఎవరి సొమ్ము వారికే, దేవుడికి ఎందుకండి? ఈ కందిగింజ ఫలం నారాయణమ్మకి ఇవ్వాలి కదా, అందుకని దాన్ని పురుగై పుట్టించాడు. ఆకు పురుగైంది అది. ఆ కంది మొక్క మీదే కంది ఆకులు తిని బతుకుతోంది. కానీ భగవంతుడు ఎంత గొప్పవాడంటే, నారాయణ నారాయణ అన్నందుకు దీనికో ప్రయోజనం ఉండాలి కదా అని దానికి పూర్వజన్మ జ్ఞానం ఇచ్చాడు. అది అనుకుంటుంది, ఆకు మీద ఎలా తిరుగుతూ తింటూ యథవజన్మ నా కందిగింజ కారణంగా వచ్చిన మొక్క మీద నేనే పడి తింటున్నా, పూర్వజన్మలో దానం చేస్తుంటే ఎంత బాగుండేదో అని తాను తిట్టుకుంటూ తిరుగుతాను. ఇది పశ్చాత్తాపం. ఏ జన్మలో పడినా మంచిదే, ఈ జన్మలోన పడితే తక్షణం మోక్షం ఖాయం. పశ్చాత్తాపమే అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం అండి, వేరే ఏం అక్కర్లేదు ఇక్కడ. పశ్చాత్తాపం చాలు. మన వల్ల ఎవరికి అన్యాయం జరిగిందో వాడు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెబితే వాళ్ళు మనం క్షమిస్తే అన్ని పాపాలు పోయినట్టే. నువ్వు గోదావరి అక్కర్లేదు, గంగ అక్కర్లేదు, ఏం అక్కల. అది చెయ్యలేక అహంకారం కొద్దీ మనం వెళ్ళి మురుగుతాం తప్పే, వాడికి క్షమాపణ చెప్పం మనం. అందుకని ఆవిడ బాధపడి అప్పుడు సరిగ్గా మళ్ళీ శ్రీమన్నారాయణమూర్తి ఈసారి ఆవిడ పశ్చాత్తాపానికి కరుణించి లక్ష్మీదేవితో సహా వచ్చాడు. అక్కడికి వచ్చి దర్శనమిచ్చి, కీటకమా బాగున్నావా అన్నట్ట. నారాయణమ్మ అనలేదు. కీటకమా బాగున్నావా అంటే, వేళకోళం ఆడుతున్నావా స్వామి, ఆ లొగ్గొడ్డ మొహాన్ని విసిరితే ఈ మొక్క నాటావు, దాన్ని పట్టుకుని నడుస్తున్నా, ఇంతకాలానికి దర్శనం ఇచ్చావు, నీ దర్శనం ఎంత పుణ్యమో వేరే చెప్పాలా, నాతో వేళాకోళం ఆడుతున్నావంటే, ఇప్పటికైనా గ్రహించు నారాయణమ్మ, దానం ఇయ్యాలి, సత్ప్రవర్తన ఉండాలి. ఊరికే జపం చేశాను యజ్ఞాలు చేశానంటే ఉపయోగం. ఏదైనా త్యాగం చేసేవా? నా కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. కర్మల వల్ల కానీ, సంతానం వల్ల కానీ, ధనం వల్ల కానీ ఎవరికి మోక్షం రాదు, త్యాగం వల్ల వస్తుంది అంటోంది వేదం. నారాయణమ్మ త్యాగం చేయంటే, ఏం చేయమంటావయ్యా, ఆకు పురుగులా ఉన్నాను కదా అందట. అప్పుడు మళ్ళీ ఆవిడకి వేరే జన్మ ఇవ్వాలంటే పుణ్యం ఉండాలి. భగవంతుడు తనంత తాను ఎవరికి ఏది ఇవ్వడు, మన చేత ఒకటి చేయించి దాని ఫలితంగా ఇస్తాడు. అందుకని ఏమన్నాడు, లక్ష్మీదేవిని పిలిచి, నువ్వు మొన్న ద్వాదశి వ్రతమని చేశావు కదా లక్ష్మి, మనకెందుకు ఈ వ్రతాలు ఇవన్నీ, ఫలితాలు మనకు కావాలా? ఊరికే భూలోకవాసులు ఆచరించడం కోసం మనం కూడా చేస్తాం. మనకి వినాయక చవితి వ్రతాలు ఇవి చూడండి. ఈ వ్రతం ఒకప్పుడు ధర్మరాజు ఆచరించాను, దేవి ఈ దసరా విజయదశమి పూజ అర్జునుడు చేశాను, రామచంద్రమూర్తి చేశాను. రామచంద్రమూర్తి స్వయంగా దేవుడు, ఆయన ఒకరిని పూజించాలి. ఎందుకు చేస్తారు? మనకి ఆదర్శంగా ఉండడం కోసం చేస్తారు. అందుకని లక్ష్మీదేవి కూడా ఒక వ్రతం చేసింది. అదేమిటంటే విష్ణు ద్వాదశి వ్రతం. విష్ణు ద్వాదశి వ్రతం చేసావు కదా, నీకెందుకు లక్ష్మి, నువ్వు నాకు భార్యవి కదా అంటే, భార్య అయితే ఏమిటండి, మనిషినే కదా, నేను కూడా చెయ్యాలి కదా, అందరూ చేయాలంటే నేను చెయ్యాలి కదా, నేను పెద్ద సెలబ్రిటీ చేస్తేనే అందరూ చేస్తారు. ఇది ఆచరించి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనక అని లక్ష్మీదేవి చేస్తే, ఓ పని చేశావు, నీకు ఆ ఫలితం అక్కర్లేదు కదా, ఆ ఫలితాన్ని ఈ నారాయణమ్మకి ధారబోయి అన్నాడు. ఆ విష్ణు ద్వాదశి వ్రత ఫలితాన్ని నారాయణమ్మకి ధారపోస్తే ఆకుపురుగు రూపంలో ఉన్న నారాయణమ్మ పూర్వంలాగే మళ్ళీ నారాయణమ్మగా జన్మించిందమ్మా. తెలుగు జాతీయాల్లో ఉండే కథ. ఈసారి అపూర్వమైన దాన ధర్మాలు చేసి నేరుగా వైకుంఠానికి వెళ్ళింది. ఆత్మజ్ఞానం పొంది నారదుడితో సమానమైన స్థానాన్ని నారాయణమ్మ పొందిందమ్మా. ఇది మన తెలుగు జాతీయంలో ఉన్న కథ. నాస్తి నారాయణమ్మ అంటారు ఖచ్చితంగా. అంచేది ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు ఆ విష్ణు ద్వాదశి వ్రతం మీరు చేయడానికి శుభముహూర్తం ఏమిటో తెలుసా? 3 రోజుల్లో ముహూర్తం. అది విష్ణు ద్వాదశి అంటే సరిగ్గా మాఘమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి నుంచి మళ్ళీ మాఘమాసం వచ్చే వరకు, పుష్యమాసంలో కృష్ణ ద్వాదశి వచ్చే వరకు ప్రతి ద్వాదశి నాడు ఒక్క పూట ఉపవాసం ఉండి, ఒక్క పొద్దు అంటారు, ఏకాదశి నాడు కాకుండా ద్వాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రి 12 గంటల వరకు జాగారం చేసి తర్వాత పడుకోవచ్చు. రాత్రి 12 గంటల వరకు జాగారం చేసి 12:30 అయ్యాక జాగరణ ముగించి ఇంత పిండో ఏదో తిని అంతవరకు ఈ సమయాన్ని హరినామస్మరణకి కేటాయిస్తే ఆ రకంగా
నెలకి 2 ద్వాదశులు చొప్పున మాఘమాసంలో శుద్ధ ద్వాదశి నాడు మొదలుపెట్టి మళ్ళీ పుష్యమాసం బహుళ ద్వాదశి వచ్చే వరకు 12 రెళ్ళు 24 ఏకాదశులు చేస్తే 24 ద్వాదశులు చేస్తే కేశవనామాల్ని ప్రతిక్షణము జపించినటువంటి పుణ్యం వస్తుంది వారికి అన్నారు. అది మీరు రేపు ద్వాదశి నాడే మొదలు పెట్టచ్చు. 2 రోజుల్లో ఇవాళ అప్పుడే ఏకాదశి, 3 రోజుల్లో పుష్యమాసం ముగుస్తోంది, మాఘమాసం రాబోతోంది. ఆ ద్వాదశి నాడు మొదలు పెట్టండి. ఒక్క పూట ఉపవాసం, అంతకంటే ఏంలే మనం చేస్తున్నది. అలాగే హరినామస్మరణ చాలా ముఖ్యం. రాత్రి 12 గంటల వరకు జాగరణ ముఖ్యం. తినగలిగితే పిండి తింటాం, లేకపోతే 2 గ్లాసులు పాలు దాగి పడుకుంటాం. ఈ రకంగా ద్వాదశి వ్రతాన్ని ఎవరు చేస్తారో వారు మోక్షాన్ని జ్ఞానాన్ని పొందుతారు అన్నారు. లక్ష్మీదేవి ఆ వ్రతం చేసి అదే మోక్ష ఆ ఫలాన్ని ఈవిడికి దారిపోయడం వల్ల నాస్తి నారాయణమ్మ నిజంగానే నాస్తి శబ్దం పోయి నారాయణమ్మగా శాశ్వతంగా స్థిరపడిందమ్మా. ఇంకొక మాట చెబుతున్నాను, నేను పత్రికల్లో చదివి చాలా సంతోషించా. నిన్న పత్రికలో, అమ్మా నీకు కూడా వైకుంఠం ఖాయం, నువ్వు ఉన్నంతకాలం నీ భర్త నువ్వు పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు అన్నావు. ఎవరో తెలుసా? మీరు కూడా చూసుండొచ్చు. చెన్నై నగరం ఒక పారిశుధ్య కార్మికురాలు, ఆవిడ పేరు పద్మ. ఆవిడ చెత్త ఊడుస్తుంటే ఒక బ్యాగ్ దొరికింది ఆవిడకి, ఒక జిప్పు ఉన్న బ్యాగ్ దొరికింది. ఏమిటో అని జిప్పు తీసింది. అందులో 40 తులాల బంగారం ఉందమ్మా. 40 తులాల బంగారం, ఈవేళ 40 లక్షల పైన, 40 తులాల పైన బంగారం అది. వెంటనే ఇలా దొరకగానే ఇంత బరువైన నగలు ఎవరో పారేసుకున్నారు. ఏమీ కక్కుర్తి పడాల, భర్తకి చెప్పాల. ఇవాళ పారిశుధ్య కార్మికుల దగ్గర కూడా ఫోన్లు ఉంటాయి, వెంటనే ఫోన్ చేసి చెప్పేయచ్చు. ఆవిడ భర్త ఆవిడ పిల్లలు అంతా సెటిల్ అయిపోతారు. నిజం చెప్పాలంటే 40 తులాల బంగారం, సవర్ల బంగారంతో సెటిల్ అయిపోతారు. అదేం చేయలేదండి, దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బ్యాగ్ అందించిందమ్మా. ఆవిడ భక్తురాలంటే ఆవిడ త్యాగం. భక్తికి కులం ఉందా, మతం ఉందా, స్త్రీ పురుష భేదం ఉందా, జాతి భేదం ఉందా, లింగ భేదం ఉందా? ఏ భేదం ఉందండి? విచిత్రం ఏంటో తెలుసా? అది ఒక ఆయన ఎవరో బ్యాంకులో నగలు తీసుకుని తాకట్టు పెట్టినటువంటి నగలు విడిపించుకుని అవి మళ్ళీ ఎక్కడో అమ్ముతూ విక్రయం చేస్తూ ఉంటాడు. ఆయన వెడుతూ బండి మీద వెడుతూ అక్కడ పారేసుకున్నాడు. ఆయన కూడా ఏం చేశారంటే తెలివైన పోయిన వెంటనే వెతికాడు, దొరకలేదు. దగ్గర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. ఏ దగ్గర పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు ఇచ్చాడో ఆ ఇచ్చిన చోట ఈవిడ పట్టుకెళ్ళి బ్యాగ్ ఇచ్చేసింది. పోలీసులకి శ్రమ తప్పింది. మనం నిజాయితీగా ఉంటే పోలీసులకి శ్రమ తప్పుతుందమ్మా. రక్షక భటుల్ని కాపాడుకోవలసిన బాధ్యత, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనకి ఉంది. అక్కడికి వెడితే చాలు కోర్టులో అబద్ధాలు, పోలీసులు అబద్ధాలు. మళ్ళీ విష్ణు సహస్రం మాత్రం వదలకుండా 3 సార్లు చదువుతాడు. దేనికి చదువుతాడో తెలియదు. ఇది ఈ డొక్కు కబుర్లు చెప్పొద్దండి. మేము పారాయణ చేస్తాం, జపం చేస్తాం, పూజలు చేస్తాం, నెల తిరుపతి పెడతాం. వెంకటేశ్వర స్వామికి విసుగొచ్చింది, వెళ్ళడం మానయి. నెల ఎవడెళ్ళమన్నాడు? ఏ పేదవాడికి అక్కడ అవకాశం దొరకట్లేదు. ఇక్కడ విఐపీలు అందరూ చేరుతున్నారు, అక్కడికి వెళ్ళిపోయి పేదవాడికి అవకాశం లేకుండా పోయిందండి. నాకేం మొహమాటం లేదమ్మా, తగిన కార్యక్రమం పెట్టి పిలిస్తే తప్ప నేను తిరుపతి వెళ్ళను. నాకు వనస్థలిపురం వెంకటేశ్వర స్వామి చాలు, వేరే అక్కర్లేదు. ఇక్కడికి నన్ను పిలిచి గౌరవించి కార్యక్రమం పెట్టి హాయిగా 1/2 గంట అయినా నువ్వు నీ శ్రీమతి చూడండియా అని ఇంత అవకాశం ఇస్తుంటే మానేసి అక్కడికి వెళ్ళి బోల్డ్ రికమెండేషన్లు చేయించి వాళ్ళు మహాలఘు దర్శనం అని మెడబెట్టి గెంటుతుంటే పడాల్సిన కర్మ నాకేమిటండి? ఇక్కడ వెంకటేశ్వర స్వామి లేడా? ఇక ఈయన దేవుడు కాదా? మనం పెంచుకున్నాం ఇవన్నీ కూడా. వెంకటేశ్వరుడు అంటే తిరుపతి, శివుడు అంటే శ్రీశైలం. వాళ్ళకి మొత్తం సాఫ్ట్వేర్ సెంటర్ లాగా సెంటర్లు పెట్టేసాం మనమే. ఇక్కడ పక్క నీ గుండెల్లో ఉన్నాడు దేవుడు అని చెబుతున్నా సరే. ఇంకొక మాట చెబుతా, దానం అంటే ఎలా ఉంటుందో, ఆ వైభవం అంటే ఎలా ఉంటుందో, త్యాగం అంటే ఎలా ఉంటుందో. రాజు ఒట్టి బిచ్చగాడు, పంజాబ్లో ఉంటాడు, పఠాన్ కోటలో. పత్రికల్లో చదివి ఆశ్చర్యపోయా. పత్రిక అక్కడ పెట్టి నిలబడి లేచి నేను నమస్కారం పెట్టాను. ఆ వ్యక్తి ఫోటో చూసి పత్రికలో, నువ్వయ్యా త్యాగమూర్తి అంటే. అతను బిచ్చగాడు. భిక్షమెత్తడం వల్ల వచ్చిన డబ్బుతో అతను బాగా రావడం వల్ల బ్యాంకులో వేశాడు, పొదుపు చేశాడు. దాంతో ఏం చేశారంటే మొన్న నవంబర్ నెలలో ఒక 500 దుప్పట్లు రగ్గులు కొని సాటి బిచ్చగాళ్ళకి పంచిపెట్టాడమ్మా. మీరు గొప్పకుండా ధనవంతులు ఎవరైనా ఈ పని చేస్తున్నారు. నిజంగా కష్టపడే వాళ్ళ స్వభావం తెలుస్తుంది. పేదవాళ్ళకే పేదరికం అర్థమవుతుంది, ఐశ్వర్యవంతులకి ఏం అర్థమవుతుంది అంటారు. అలాంటి దాన ధర్మాలన్నీ మనం చేయాలి. ముగిస్తూ ఒక్క మాట చెబుతున్నా,
కొన్ని ఆచారాలు ప్రాచీనమే అనేవి ఇప్పుడు పాటించవలసిన అవసరం లేదు. ఊరికే ఉదాహరణగా చెప్తున్నా, కనుమ ప్రయాణం ఉంది, కనుమ ప్రయాణం చేయొద్దు, కనుమ ప్రయాణం చేయొద్దు అంటారు. మామూలుగా అది ఒక వాడుక కింద వచ్చింది. ఎందుకన్నారు? కాస్త విచక్షణతో ఆలోచిస్తే అర్థమవుతుంది. కనుమ నాడు పశువుల్ని పూజిస్తారు. ప్రతి గేదెలకి, ఆవులకి, ఎద్దులకి, గుర్రాలకి అన్నిటికీ పసుపు రాస్తారు, పూజిస్తారు. నువ్వు పూజ చేసిన నాడే వాటిని బండి కెడితే, పూర్వం అందరూ గుర్రపు బండి, ఒంటెద్దు బండి, ఎడ్ల బండి ఇవేనండి. కార్లు ఉన్నాయా, విమానాలు ఉన్నాయా? ఏమున్నాయి కనుక 100 ఏళ్ల క్రితం ఏమున్నాయండి? అప్పుడు పుట్టింది ఈ సామెత. కనుమనాడు పశువుల్ని పూజిస్తారు, పశువుల్నే కట్టి ప్రయాణం చేయాలి ఎడ్ల బండి. కట్టిన తర్వాత కొట్టక తప్పదు కదా. ఆ రోజే పూజిస్తావు, ఆ రోజే కొడతావా? పదవీ విరమణ చేశారా హెడ్ మాస్టర్ అని నువ్వే దండేస్తావు, సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళి అప్పటికి కొడతావా? నీకేమైనా బుద్ధి ఉందా అసలు? ఆయనకి సన్మానం చేసావా లేదా? కనీసం ఆ 2 రోజులు వదిలేయాలి కదా, తల చూసుకొని అప్పులు ఉంటే. ఆ రోజైనా ఆయన ఆనందింపు చేయాలి కదా. పశువుల్ని పూజించిన నాడే పశువుల్ని కొట్టడం ధర్మం కాదు. కాబట్టి కొట్టడం అధర్మం చేయకుండా ఉండాలంటే ప్రయాణాలు కూడా మానేయాలి. కాబట్టి కనుమనాడు ప్రయాణం చేయొద్దు అన్నారు. అంతకు మించిన దోషం ఏమీ లేదు. ఇవాళ అత్తారింటికి వెళ్ళిన వాళ్ళు, ఆంధ్రాకి వెళ్ళిపోయిన వాళ్ళు మొత్తం చూసుకోండి. మీరు కనుమనాడు రాకపోతే 15 రాత్రి బయలుదేరి రాకపోతే 16 ఉద్యోగం ఉండదు అక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళకి. చచ్చిపోతాడు వాడు అన్యాయంగా. విమానం టికెట్ బుక్ చేసుకున్నాడు, రైలు టికెట్ బుక్ చేసుకున్నాడు, రాకపోతే ఏమవుతాడు? ఇలాంటివి మనం కొనసాగించక్కల్లా ఎలాగైనా వెళ్ళచ్చు. ఇంకోటి కూడా చెబుతున్నా, ఇప్పటికీ కొంతమందికి ఒక ఆచారం ఉంది. నది దాటినప్పుడల్లా అందులో నాణేలు వేస్తారు. వేయకూడదు. పూర్వం వేసేవారు, వేయమన్నారు మా చిన్నతనంలో. ఎందుకంటే అప్పుడు రాగి నాణ్యాలు ఉండేవి, గొప్ప ఆచారం ఉండేది. నదిలో నాణ్యాలు వేయడం గొప్ప ఆచారం. ఇప్పుడు అవసరం లేదు, అప్పుడు అవసరం. ఎందుకని అప్పుడు కరెన్సీ లేదు. బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనకు కరెన్సీ లేదు. బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు. బంగారు నాణ్యం నదిలో ఎందుకు వేస్తాం మనం? అమ్మాయికో అబ్బాయికో ఇచ్చుకుంటాం కదా. వెండి నాణ్యం మాత్రం ఎందుకు ఇస్తాం? వెండి ఏమైనా తక్కువ ఉందా? అది తులం ₹1,00,000 ఉంటే ఇది కేజీ ₹1,00,000. ఇది అయింది కదా 2 లక్షలు. ఇది వెయ్యం. రాగి నాణ్యం దొరికింది, వేస్తాం. ఆ రాగి నాణ్యాలు నదిలో వేయమండంలో ఉద్దేశం ఏమిటంటే, పూర్వంలో నది మొత్తం రాగి కారణంగా కాలుష్యం నుంచి బయటపడుతుందమ్మా. అంత గొప్ప ఆచారం రాగి నాణ్యమే వేస్తే. ఇప్పటికీ మన ఇళ్లలో చూడండి, రాగి బిందెలో నీళ్లు తాగండి, శుభ్రంగా ఉంటాయంటారు. స్టీలు బిందె కంటే కూడా రాగి బిందె చాలా మంచిది. కుండలో నీళ్లు మరీ మంచిది. రాగి బిందెలో, ఎందుకంటే రాగి కల్మషాన్ని హరిస్తుంది. కానీ దాన్ని బాగా తోముకోవాలి. హరించిందంటే అర్థం ఏమిటి? నీళ్లలో ఉండే మసి దానికి పట్టుకుంది, ఇక్కడ కిలువ ఎక్కిందంటారు. తోముకోవాలి. కిలువ ఉండగా నువ్వు నీళ్లు తాగావంటే ఆ కిలువ నీకు పట్టుకుంటుంది. రాగి బిందె తోమడం కష్టం, కానీ రాగి బిందెలో నీళ్లు బాగుంటాయి. ఇప్పటికీ మనం చేస్తాం కదా ఆ పని. అలాగే నది మొత్తం ఒక రాగి బిందె చెయ్యాలి అంటే ప్రాచీన ఋషులకు తోచిన ఆలోచన. అందరూ నది దాటుతారు, బస్సులు లేవు, రైళ్లు లేవు, పడవలే కదా. ఆ పడవ దాటినప్పుడు అందరినీ తలొక నాణం నదికి నమస్కరించి వేయండి అంటే యావత్తు నది శుభ్రంగా కాలుష్యం పోయి పరిశుద్ధం అవుతుంది కదా అని ఏర్పాటు చేసిన గొప్ప ఆచారం. ఇప్పుడు మన దగ్గర 500 నోట్లు, కరెన్సీ నోట్లు ఉన్నాయి. ఇవి నదిలో బారెత్తే తడిసిపోతే అంత తెలివి తక్కువ వాళ్ళు లేడు, ఎవడు వేడు. కానీ ఈ రూపాయి బిళ్ళలు, ₹2 బిళ్ళలు, ₹10 బిళ్ళలు వేయకుండా అవన్నీ ఇనప మొక్కలు. నది పాడైపోతుంది అన్యాయంగా. అందులో బంగారం లేదు, వెండి లేదు, రాగి అసలే లేదు, కేవలం స్టీలు, ఇనప మొక్కలు. ఆ ఇనుము నాణ్యాలు వేసామనుకోండి నీళ్లు పాడైపోతాయి. అటువంటివి పనికిరావు. ఇంకొక మాట, మంచి ఆచారం ఇప్పటికీ పాటిస్తున్నదే దాని తత్వం చెప్పి 5 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటాను. దేవాలయంలో కొబ్బరికాయ కొడుతున్నాం, అరటిపళ్ళు ఇస్తాం. మిగిలినవి చాలా తక్కువ అండి. ప్రధానంగా ఇవే ఉంటాయి. దేవాలయం పక్కన ఎక్కడ చూసినా మీకు కొబ్బరికాయల దుకాణం, అరటిపళ్ళ దుకాణం పెట్టుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మించినటువంటి ప్యాకేజీ అది. పైగా బోర్డు ఈ మధ్య బాగా పెరిగింది. ప్రవచనాల పుణ్యం అని ఆ పుణ్యం ఈ పుణ్యం కలిసి దేవాలయాలు, ఉత్సవాలు అన్నీ పెరిగాయి. అరటిపళ్ళు కొనేవాళ్ళు కూడా పెరిగారు. కానీ ఎందుకండి? అరటిపండు నాటితే మళ్ళీ అరటి మొక్క రాదు. కొబ్బరికాయ నాటితే కొబ్బరి మొక్క రాదు. కొబ్బరి మొక్క మళ్ళీ కోనసీమ నుంచి మనం తెచ్చుకోవాల్సిందే. అరటి మొక్క కావాలంటే ఒక అరటి మొక్క వచ్చి పక్కన వచ్చిన పిలకలు తీసుకొచ్చి మళ్ళీ వేసుకోవలసిందే. ఏమాత్రం పండు నాటితే చెట్టు రాదు, అరటి చెట్టు రాదు. కొబ్బరికాయ నాటితే కొబ్బరి మొక్క రాదు. అంటే ఎవ్వరూ ఎంగిలి చేసే అవకాశం లేని పదార్థాలు కొబ్బరికాయ, అరటిపండు 2. అందుకే వాటిని దేవుడికి సమర్పిస్తామండి. మనం ఎంగిలి చేసి దేవుడికి పెట్టకూడదు కదా. ఇప్పుడు కొబ్బరికాయలో ఉండే తత్వం గమనించండి. ఊరికే కొట్టేసేది 2 ముక్కలైందా 3 ముక్కలైందా, పొరపాటుని 3 ముక్కలైతే సంసారం కూడా 3 ముక్కలు అయిపోయినట్టు. ఈ మొక్కల మీద ఆ మొక్కలు ఆధారపడి ఉన్నాయా? ఓ పక్క మొగుడు పేక మొక్కలు ఆడుతున్నాడు, ఆ మొక్కలు కనుక్కో ముందు నువ్వు. 3 ముక్కలాట. వాడు 3 ముక్కలాట మానేస్తే సంసారం మొక్కలు అవ్వకుండా ఉంటుంది ఇక్కడ. అది గమనించరండి. అంటే కొబ్బరికాయ కొట్టేటప్పుడే 3 ముక్కలు అయిపోయింది. చచ్చిపోతామా? ఇక్కడ టెన్షన్ వస్తుందండి కొబ్బరికాయ కొట్టాలంటే. అది ఏమవుతుందో ఏమంటారో అని. ఎందుకు వచ్చింది? కొబ్బరికాయ తత్వం అది కాదమ్మా. దాన్ని గమనించండి.
ఒక కవి చెప్పాడు, ప్రాచీన కవి, ఆయన పేరు తెలియదు, ఏ లోకంలో ఉన్నా నమస్కారం పెడుతున్నాను నేను. కవితా వినోదం అని ఒక గ్రంథం గురించి ప్రకటన వచ్చింది. నేను చదివిన పుస్తకానికి అట్ట మీద ఉంది, 100 ఏళ్ల క్రితం పుస్తకం అది. అవి చదువుతుంటే వెనకాల అట్ట మీద ఈ పద్యం ఉండి కవితా వినోదం అని ఉంది. మా సంస్థ నుంచి రాబోయే గ్రంథాలు నుంచి ఓ పద్యం వేశాడు, అడ్వర్టైజ్మెంట్ అనమాట కొనవని. ఆ పద్యం ఎంత అందంగా ఉంటుందో తెలుసు. కొబ్బరికాయ తత్వం నిజంగా అర్థమైతే ఈ క్షణం ఇక్కడ ఉండి మోక్షం పొందగలం. అకలంకంబగు నారికేల ఫల పుణ్యం వేమో, అకలంకంబగు నారికేల ఫల పుణ్యం వేమో, పైనున్న బంధక సామగ్రి విదల్చి, పైనున్న బంధక సామగ్రి విదల్చి, ఆత్మ భగవద్దత్తంబుగా వించి, ఆత్మ భగవద్దత్తంబుగా వించి, సార్థకతాలబ్ధికి ఆత్మ భగవద్దత్తంబుగా వించి, సార్థకతాలబ్ధికి ఫక్కునన్ సెలవివారన్ నవ్వుచున్నంతలో శిఖ సన్యస్తముగా త్రినేత్రత భజించన్ భక్త సంసేవ్యతన్. ముందు భౌతికంగా కొబ్బరికాయకి ఎలా సరిపోయిందో చూడండి. అకలంకంబగు నారికేల ఫల పుణ్యం వేమో, ఈ కొబ్బరికాయ ఎంత పుణ్యం చేసుకుందో, దేవుడి దగ్గర కొడుతున్నారు దీని జీవితం దేవుడికి అర్పణం అయిపోయింది కదా అని చెబుతారు. పైబడ్డ బంధక సామగ్రి విదల్చి, కొబ్బరి బొండం పట్టుకొచ్చి కొట్టలేము కూడా, ఆ పీచు అంతా తీసేస్తాం. అదే పైనున్న బంధక సామగ్రి విదల్చి, పైనున్న పీచు అంతా తీసేసే కొడతాం కదా మనం, కానీ అంతా తీస్తాం, కానీ ఒక్క పిలకు ఉంచుతాం అక్కడ, ఉండగానే కొట్టాలి, అదో శాస్త్రం. పైనున్న బంధక సామగ్రి విదల్చి, అప్పుడు ఆత్మ భగవద్దత్తంబుగా వించి, కొబ్బరికాయ లోపలుండే గుజ్జు నీళ్లు ఉన్నాయే ఇవి భగవద్దత్తం చేస్తుంది కొబ్బరికాయ ఖచ్చితంగా. భగవద్దత్తంబుగా వించి సార్థకతాలబ్ధికి, అంటే 2 ముక్కలైందే లేదా, అర్ధకథ సగానికి పగిలింది సరిగ్గా. సార్థకతాలబ్ధికి 2 ముక్కలైతే ఏం జరిగింది, 2 చెప్పలు అయ్యాయి ఖచ్చితంగా. 2 చెప్పలు భగవంతుడి దగ్గర పెట్టి చూడండి మీరు. ఎవరైనా పళ్ళన్నీ శుభ్రంగా తోముకున్న వాళ్ళ 32 పళ్ళు కూడా శుభ్రమైన పేస్టుతో తోముకున్నవాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ నవ్వితే ఆ పళ్ళు ఎలా ఉంటాయో, సెలవివారన్ భక్కునన్ సెలవివారన్ నవ్వుచున్నంతలో, సెలవి అంటారు ఈ పెదవుల మధ్య భాగాన్ని, ఈ చివర దాన్ని కూడా. అందుకే తెలుగులో సెలవులు అనే మాట వచ్చింది, గమనించండి. తెలుగు భాష ఎంత గొప్పదో. ఈ సెలవి సెలవులు హాలిడేస్కి సెలవులు ఏమిటండి? ఇంగ్లీష్ వాడు ఒక రకంగా పెట్టాడు, వాడేం తక్కువ వాడు కాదు. హోలీ డేస్, హాలిడేస్ అంటే హాలీ కాదు, హోలీ. అది పవిత్ర దినాలు కదా, సెలవులు ఎప్పుడు ఉంటాయి? పుణ్యదినాల్లోనే ఉంటాయి. మామూలు ఎప్పుడు సెలవిస్తారు ఏమిటి? ఆదివారం సెలవిస్తారు ఇంగ్లీష్, అది వాళ్ళకి పర్వదినం అండి ఆదివారం. అంటే హోలీ డే, అది పలుకుబడిలో హాలిడే అయిపోయింది. అది మన వాళ్ళు కూడా ఎంత గొప్పగా పెట్టారంటే సెలవి అంటే ఈ 2 పెదవులు చేరుకునే జాయింట్ జంక్షన్, ఇది ఈ 2 ఉంటాయి, ఎప్పుడు ఒకటి ఉండదుగా, అందుకే సెలవులు అన్నారు. అంతే ఖచ్చితంగా. ఇదో సెలవి 2 కలిపితే సెలవులు. అంటే దసరాకి ముందు చదువు సాగుతుంది, దసరా సెలవులు అయ్యాక చదువు సాగుతుంది. పై పెదవికి కింది పెదవికి మధ్యలో 2 సెలవులు ఉన్నట్టే నీకు కూడా 10 రోజులు సెలవులు ఇచ్చారయ్యా. ఇది తెలుగు భాష. ఏ భాషకు ఆ భాష మీరు లోపలికి వెళ్ళి పరిశీలిస్తే గొప్ప అర్థం తోస్తుంది. ఇంత గొప్ప భాషకి నేను వారసుణ్ణి అంటే అంతకంటే పుణ్యం ఏమిటండి అసలు? ఆ మాట మాట్లాడతాం. అంచేత పిల్లల్ని హాలిడేస్ ఇచ్చారంటే ఊరుకొద్దామా, సెలవులు ఏమైందని అడగండి. పెదవుల సెలవులు అవి. అంతేకాదు పెద్ద పులిని చూస్తే అర్థమవుతుంది, టీవీలో చూడండి, అదేం చేస్తుంది తెలుసా, జంతువుని చంపి అక్కడ కూర్చొని సెలవులు నాకడం అంటారు. పెదవులు చివర్లో నాకుతుంది, అంటే ఇప్పటికి ఆకలి తీరింది, మళ్ళీ సాయంత్రం వస్తా అని చెబుతుంది అనమాట. అది సినిమాల్లో కూడా చూపిస్తారు. హీరో కానీ విలన్ కానీ ఎవరైనా ఈ సెలవులు నాకితే ఎవరినో వేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట, వాడు కక్షతో చూస్తున్నాడు అనమాట. సెలవి నాకుతోంది, ఆ దృశ్యం చూస్తే మనకి ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలాగ సెలవివారం నవ్వుచున్నంతలో 2 పెదవులు విచ్చి పళ్ళన్నీ కనపడే విధంగా నవ్వినట్టుగా కొబ్బరి చిప్పలు తెల్లగా ఉన్నాయి కదండి. అప్పుడు సార్థకతను భజింప సార్థకతాలబ్ధికి భక్కును సెలవివారం నవ్వుచున్నంతలో శిఖ సన్యస్తమై, అప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏం చేస్తామండి, ఈ ఉన్న పిలక తీసేస్తాం. శిఖ సన్యస్తముగా త్రినేత్రత భజించన్, అప్పుడు ఆ పిలక కింద ఉండే 3 గుంటలు కనపడతాయి. గమనించండి, దాన్ని మూడు కళ్ళు అంటారు. కొబ్బరికాయ శివస్వరూపం, ఖచ్చితంగా 3 కళ్ళు ఉన్నాయి దానికి కూడా. కొబ్బరికాయ మీద సరిగ్గా 3 గుంటల్లా ఉంటాయి. అందుకని త్రినేత్రత భజించన్ భక్త సంసేవ్యతను, అప్పుడు దాన్ని కొబ్బరి ప్రసాదం తీసి భక్తులకు పెడుతున్నారు. ఇందులో జీవితం ఎక్కడుందండి? అకలంకంబగున అరికేళ ఫల పుణ్యం వేమో, కొట్టినప్పుడు తినేటప్పుడు దాని గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది.
పైబడ్డ బంధక సామగ్రి వెదల్చి, కొబ్బరి బొండంలోంచి పీచు పైవన్నీ తీసేసినట్టే మనం కూడా క్రమంగా 60 ఏళ్ళు దాటుతున్నాయంటే బంధుత్వాలు, అభిమానాలు, మమకారాలు అన్నీ తగ్గించుకోవాలి. బంధక సామగ్రి, కొన్ని ఇంటికి రమ్మంటే నేను రానని చెప్పాలి, విధులించుకోవాలి, నాకు ఓపిక లేదని చెప్పాలి, నేను ఒంటరిగానే ఉంటానని చెప్పాలి. లేదా కొబ్బరి పీచు పెరిగినట్టే పట్టుకుంటారు వీళ్ళందరూ కూడా. 80 ఏళ్ళు ఉన్నాయి, వీల్ చైర్లో తప్పితే నడవలేరు. ఏమంటాడు? 12 జ్యోతిర్లింగాల్లో 8 చూశాను, 4 మిగిలిపోయాయి. ఇప్పుడు ఏమైంది నష్టం నీకు? నువ్వు అర్జెంటుగా వీల్ చైర్లో వెళ్ళి 4 లింగాలు చూడాలా? చచ్చిపోవాలా? విమానంలో ఉండేవాళ్ళు నీ వీల్ చైర్ నడపలేక వీలున్న చైర్లో ఇంట్లో కూర్చోకూడదా? కూర్చోడండి. ఇప్పుడు 8 చూసి ఏం చేసేట? ఇంకా 4 చూసినా అంతే చేస్తాడు ఇక్కడ. పైగా ఈ భ్రమతో 11 చూస్తాడు ఒకడు, ఆ ఒక్కటే చూడలా అని చచ్చిపోతాడా? వీడు 12వ చోట కుక్కపిల్ల అయిపోతాడు. వీడు చూసుకో, రోజు చూసుకో. భక్తుడే పుట్టాడు, కుక్కపిల్ల అయిపోతాడు. ఎందుకు? అది నువ్వు ఏం కోరావు? చూడడం కోరావు, చూసుకో, అక్కడే ఉండవు. జ్ఞానం రాదండి. 11 చూడడం వల్ల పొందిన జ్ఞానం ఏదన్నా ఉంటే మనకి ముఖ్యంగా ఊరికే తిరిగితే ఉపయోగం ఏంటి? కుక్కపిల్ల గుడి చుట్టూ తిరగడానికి, మనిషి గుడి చుట్టూ తిరగడానికి తేడా లేదా? ఆ జ్ఞానం పొందాలి. అందుకని ఇక్కడ కవి ఏమంటున్నాడంటే, ఆ కొబ్బరికాయ కొట్టు బంధక సామగ్రి వెదల్చి ఆత్మ భగవద్దత్తంబుగా ఉంచి నిరంతరం మనస్సులో ఒకటే మాట పనిచేశాం. నమ శివాయ, నమో నారాయణాయ. 2 మాటలు మాట్లాడడం ఏదో అవసరమైంది, 3వ మాట వద్దు ఆపేయి, ఇంకా నమ శివాయ అంతే లెక్క. 4 పనులు చేసాం, ఆపేయి, ఇంక పని ఇప్పుడు వద్దు, రేపే చేద్దాం, రేపు అవసరమైతే. ఆలోచన కూడా అలాగే ఆపగలగాలి. అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నా, పడుకున్నా దిక్కుమాలిన ఆలోచనలు చాలా ఉంటాయి, అవి ఏవి అవసరం లేదు ఇక్కడ. ఆ ఆలోచనల స్థానంలో త్రిలోచనను తీసుకొచ్చి పెట్టగలిగితే అది మోక్షం, అది జ్ఞానం ఖచ్చితంగా. నమ శివాయ అవసరమైనప్పుడు ఆలోచిద్దామండి, ఇప్పుడు ఎందుకండి? ఇప్పుడేం వచ్చి మన మీద పడిందా సమస్య? ఏమన్నా 10 రోజుల తర్వాత చూద్దాం. ఇదే దీన్ని బంధక సామగ్రి వదల్చి ఆత్మ భగవద్దత్తంబుగా వంచి సార్థకత లబ్ధికి. కొబ్బరికాయ 2 ముక్కలైంది. మన జీవితం సార్థకం కావాలి, ముక్కలు కాకూడదు. మానవ జన్మ ఎత్తాం, ఓ కుక్కకుందా, గాడిదకుందా, ఏ జీవికి చెట్టుకుందా, రాతికుందా? ఇలాంటి ప్రవచనాలు వినేటువంటి భాగ్యం, మన మనస్సును మార్చుకునే భాగ్యం ఒక్క మానవుడికే ఉందండి. ఆ మానవ జన్మను వృధా చేసుకుంటే మనం ఎంత గోతులో పడిపోయినట్టు లెక్క, ఎంత మోసపోయినట్టు లెక్క. అందుకని సార్థకత లబ్ధికి జీవితం సార్థకం కావాలి. అప్పుడు పక్కున సెలవివారం నవ్వుచున్నంతలో 70 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటాక జీవితంలో ఏం జరిగినా చిరునవ్వే సమాధానం. పగలబడి నవ్వితే బాగుండదు కాబట్టి చిరునవ్వు సమాధానం. ఏమయ్యా ఇంట్లో ఎవరో పోయారట, చిరునవ్వు సమాధానం. పోతారు కదండి ఈవేళ వాడు, రేపు నేను, పెద్ద విషయమా ఇది? అంతే, దాని అర్థం అంతే. ఇంకా బొరోమని ఏడవడం, ఎవడి కోసమో ఏడవడం మరీ దరిద్రం. ఇది మనకు దుఃఖం లేనప్పుడు ఏడవక్కల్లా, ఉండకూడదు దుఃఖం అనేది. అది మామూలు పరిణామం కింద తీసుకోవలసిందే. అదే సెలవివారం నవ్వుతున్నంత. అప్పుడు ఏమవుతాడు? శిఖ సన్యస్తముగా. మీరు సన్యాసుల్ని గమనించండి. ఒడుగు చేసినప్పుడు బ్రాహ్మణ అబ్బాయికి పిలక పెడతారు, అతనే సన్యాసం పుచ్చుకుంటే పిలక తీసేస్తారు. శిఖా యజ్ఞోపవీతాలు 2 తీస్తే కానీ సన్యాసం ఇవ్వరు. మీరు శృంగేరి భారతీయ తీర్థస్వామికి, కంచి పరమాచార్యకి, ఆ పీఠాధిపతులుగా ఉన్నవారెవరికి పిలక ఉండదు. ఈ మెళ్ళలో యజ్ఞోపవీతం కూడా ఉండదు. యజ్ఞోపవీతం ఉంటే కర్మకాండ చేయాలి, ఆయన చేయకూడదు. ఇంకా వాటికి అతీతంగా ఎదిగారు ఆయన. పిలక ఉండదు, ఈ యజ్ఞోపవీతం ఉండదు. అది సరిగ్గా కొబ్బరికాయకి పిలక తీసేయడం అన్నారు. అందుకే పిలక తీసి యజ్ఞోపవీతం తీసిన స్థితికి నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడు త్రినేత్రత భజించన్. కొబ్బరికాయకి అయితే 3 గుంటల లెక్క, మనకి త్రినేత్రత థరుడై 3వ నేత్రం, ఈ భూమధ్యంలో ఉన్న నేత్రం తెరుచుకుంటుంది ఖచ్చితంగా. దాన్ని జ్ఞాననేత్రం అంటారు. అప్పుడు ప్రతి మనిషి కైలాసవాసుడు అవుతాడు. అంతేకాదు భక్త సంసేవ్యతన్. ఈయన ఏ భక్తుడిని, భగవంతుడిని సేవించక్కల్లా, ఎంతోమంది భక్తులు ఈయన్నే సేవిస్తూ ఉంటారు ఆ జ్ఞానం కారణంగా. ఆ రకంగా భక్త సంసేవ్యతను పొందుతావయ్యా అని కొబ్బరికాయ చెబుతోందమ్మా. అటువంటి జ్ఞాననేత్రం తెరుచుకోవడానికి, ఆచారాల్లో ఉండే అంతరార్థాలు సారాన్ని గ్రహించి ఆధునిక కాలంలో ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. గురుగారికి మరొకసారి మీ కరతాళ ధ్వనులతో ప్రశంసలు అందుకు.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై మాతా భారత్ మాత, జై జై మాతా, జై జై మాతా భారత్, భారత్ మాతాకి, హైందవ సంస్కృతికి, హైందవ సంస్కృతికి. భక్తులందరూ భోజన కార్యక్రమం ముగిసిన తర్వాతనే వెళ్ళవలసిందిగా ప్రార్థన. ఈరోజు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి అద్భుత ప్రవచనాన్ని వినేటువంటి భాగ్యం మనకు కలిగింది. ఎంతో సంతోషదాయకం. బ్రహ్మంగారు జయశ్రీ గారి దంపతుల మనవరాలి మొదటి పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలి, మన్నించండి. మరి గురువు గారి యొక్క వాక్కు ద్వారా ఆధునిక యుగంలో సాంప్రదాయాలు అనేటువంటి అంశం మీద మనకి చక్కటి ప్రవచనాన్ని వినిపించారు. చాలా సంతోషం. అలాగే అందరికీ విందు భోజనం ఉంది. తర్వాత ప్రస్తుతం అన్ని చిన్న చిన్న కుటుంబాలు అయ్యేసరికి మనకు కలిగేటువంటి సందేహాలకి గురువులు పంచకామపతుల వారి యొక్క సమాధానాలతో కూడిన ప్రశ్నోత్తర మణిమాల అనే పుస్తకాన్ని ప్రతి ఇంటిలో ఉండాలి అన్న ఉద్దేశంతో జయశ్రీ గారి దంపతులు ఇద్దరు భోజనం చేసి వెళ్ళే వారికి ప్రతి ఇంటికి ఒక పుస్తకాన్ని అందిస్తున్నారు. చాలా మంచి పుస్తకం. ఈరోజు పెద్దలు ఇళ్లలో ఉండకపోవటం వల్ల అనేక ధర్మ సందేహాలు వస్తున్నాయి. దానికి జగద్గురువుల సమాధానాలు ఇందులో ఉంటాయి. కాబట్టి చక్కగా భోజనం చేసి మంచి పుస్తకాన్ని తీసుకొని వెళ్ళండి. వారికి ఇతోధికంగా పురస్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే గురువు గారు అందించినటువంటి సాగర ఘోష, వైకుంఠపాళి, వ్యక్తిత్వ దీపం, వారి ప్రసంగాల్లోని చమత్కారాలు అటువంటి పుస్తకాలతోటి ఇక్కడ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మీకు మంచి పుస్తకాన్ని అక్కడ తీసుకొని వెళ్ళవచ్చు.